హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్. నేను మీ దాస్యం గౌతమి. మహానగరంలో వరంగల్లో ఆలయ ప్రాంగణం, భద్రకాళి ఆలయ ప్రాంగణం జన సంబద్ధతతో కిటకిటలాడుతోంది. ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరూ అమ్మవారి దర్శనంలో భాగంగా దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్య అర్చకులు నాగరాజు శర్మ ఉన్నారు, అయ్యగారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. అయ్యగారు నమస్కారం అండి. సౌభాగ్యవతి. ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరికి కూడా, మీ టీవీ సంస్థ కూడా, హెచ్ఎస్బి న్యూస్ ఛానల్కు వీక్షించే ప్రేక్షకులందరికీ నూతన ఆంగ్లనామ సంవత్సర శుభాకాంక్షలు, శుభాశిష్యులు. ఈ నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు? అన్ని దేవతామూర్తులలో గొప్ప శక్తి ఉంటుంది. ఏమిటి అంటే మనిషి కోరిన కోరికలు తీర్చి సాధకుడి యొక్క తప్పు ఒప్పులను అనుగ్రహించి వారిని రక్షించే గుణం అమ్మవారికి ఉంటుంది. అయితే అది శాస్త్రాన్ని అనుసరించి ఉంటుంది. మనకు కొత్త సంవత్సరం అంటే ఉగాది. యుగాది నాటి నుంచే చైత్రమాసము, అశ్విని నక్షత్రము, యుగముకు అది యుగాది. అది అయితే ఇది ఆంగ్లనామ సంవత్సరము. విశ్వవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలు జరుపుకునే ఇంకా గొప్ప పండుగనే ఇది. రాష్ట్రంలో అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, న్యూజిలాండ్ కానీ, ఇండియా కానీ అన్ని దేశాలు కూడా జనవరి 1 అంటే ఇవాళ జనవరి 1 అందరు జరుపుకునేది ఇది. అయితే మనం ఒకటి ఆలోచన చేయాలి. ఈనాడు మంచిని పట్టుకోవాలి. కేవలము ఏదో 12 గంటల వరకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నాము, తెల్లారు కానీ గుళ్ళలో బారులు కట్టాము, గుళ్ళలో ముక్కాము అనేది కాకుండా ఒక మంచిని, ఇవాళ ఒక చెడు వ్యసనాన్ని వదిలిపెట్టాలి. ఈ రోజు నుంచి అది ఏదన్నా కానీ ఈ చెడును నేను చేయను అని విడిచిపెట్టి కనుక మనం ప్రయాణం చేస్తే మంచి లక్షణాలు మనకు వస్తాయి, మంచి ఆరోగ్యం వస్తుంది, మంచి మనస్సు ఉంటుంది. చెడు ఎప్పుడూ చెడే. ఆ చెడును ఎట్లా తొలగ చేసుకోవాలి అంటే ఇవాళ 1వ తారీఖు అనుకోవాలి. ఈ జనవరి 1 నుంచి నేను ఈ చెడ్డ పని చేయను. ఈ అటుకుల తాగుడు కానీ, తిరుగుడు కానీ ఇటువంటివన్నీ వదులుకుంటాను. నేను క్రమబద్ధంగా, శాస్త్రబద్ధంగా తల్లిదండ్రులు చెప్పిన మాట వింటాను. యువతకు ఆధ్యాత్మికంగా రావాలంటే, ఆధ్యాత్మికంగా యువత ఉండాలంటే ఏం సలహాలు ఇస్తారు యువతకి? యువకులందరికీ, యువతకంతా కూడా ఒకటే సందేశం. తల్లిదండ్రులు మాట వినాలి. మాతాపిత గురు దైవము, ఈ నాలుగు భాగాలు ఈ కలియుగంలో. తల్లిదండ్రులను, గురువులను, అలాగే దేవుడిని. అయితే 4వ స్థానము గురువులని, దేవుళ్ళని. మొట్టమొదట మనం తల్లిదండ్రులను వారికి చెడ్డ పేరు రాకుండా వారికి మంచి పేరు తెచ్చే ప్రయత్నంలో ఉండాలి. గురువు, మనం ఫీజు కడుతున్నాము, లేకపోతే ఫ్రీ సీటే వచ్చింది, అందులో మనం కాలేజీకి వెళ్తున్నాము, చదువుకుంటున్నామంటే గురువు చెప్పింది వినాలి. ఆయన ఏది చెప్తాడో అదే మనకు మంచి. 4వది దైవం. ఈ 3 ప్రయత్నాలు చేసిన తర్వాత 4వది భగవంతుని ఆశ్రయించాలి. కానీ లేదు, మొట్టమొదటి నేను పోయి ఆధ్యాత్మికతను నేర్చుకుంటానంటే రాదు. నాగరికత అనేది మనకు సనాతన ధర్మం నుంచి వచ్చినది. సనాతన ధర్మాన్ని అవలంబించాలంటే తల్లిదండ్రులను ఫస్ట్ గౌరవించాలి, తర్వాత గురువును గౌరవించాలి. వీళ్ళు ముగ్గురిని కనుక గౌరవించడం అంటే భగవంతుడు ఆయనే పిలుచుకుంటాడు. ఆధ్యాత్మికము అనేది భగవంతుడు మనల్ని ఆయన పిలుచుకుంటాడు. రారా గుడికి అంటాడు. అంటే ఎవరిని వీళ్ళు ఊరికే వస్తున్నాము ఆర్టిఫిషియల్ కోసం కాకుండా నిజమైనటువంటి మనసుతోటే భగవంతుని ఆలయం ప్రవేశిస్తే ఆలయుని అనుగ్రహం మనకు వస్తుంది. వరంగల్లో భద్రకాళి అమ్మవారి ప్రత్యేకత ఏంటి? భద్రం శుద్ధాత్మ విజ్ఞానం భద్రలోకానురూపం మంగళ కలయతి జనయతి భద్రకాళి. సమస్తమైనటువంటి మంగళములను, విద్యలను, శ్రేయస్సును, సంపదను అన్నిటికన్నా భద్రతనిచ్చే తల్లి భద్రకాళి అని మనకు వేదము తెలుపబడ్డది. కాబట్టి ఇట్లా వేదాన్ని అనుసరించి మనం ఒకటే ఆలోచన చేయాలి. అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అంటే మీకు చెప్పాను ముందే, ఫస్ట్ క్రమశిక్షణ కావాలి. కేవలం దేవుడి దర్శనం చేసుకోవడంలో కూడా ఎంతో గొప్పతనం ఉంటుంది. ధర్మ దర్శనము చక్కగా ఇంత మంచి పదం వాడతారు. వైకుంఠము కాంప్లెక్స్ అంటారు తిరుపతి పోతే. వైకుంఠము కాంప్లెక్స్ అంటే వైకుంఠనాథుడైనటువంటి విష్ణుమూర్తిని, ఆ తిరుపతి వెంకటను దర్శించాలి అంటే వైకుంఠ మార్గంలోనే పోవాలి. 3-4 రోజులైనా సరే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలి అని పోవాలి. కానీ దొంగదారులలో రికమెండేషన్ తోటి, వీరి ప్రయత్నాలతోటి, మన గొప్పతనంతో, లేకపోతే డబ్బుకు వేగదల్లి చేసే దర్శనము కేవలము ఇది దర్శనం అవుతుంది కానీ ధర్మ దర్శనము కాదు.
భగవంతుని మనస్ఫూర్తిగా దర్శించాలి అంటే టికెట్ కొనుక్కున్నా టికెట్ లేకున్నా ధర్మంగా మన ముందు వాళ్ళు పోతే వాళ్ళ వెనుక మనం ప్రయాణం చేయాలి. సమ్మక్కకు సారలక్కమ్మకు లక్షల మంది జాతరలో ఎట్లా ఇంత చక్కగా పోతారు, బెల్లం నెత్తిలో పెట్టుకొని గుంపులుగా పోతారు. అదే విధముగా దర్శనం చేసుకున్న వారిని మాత్రమే భద్రకాళి అమ్మవారు అనుగ్రహిస్తుంది. మిమ్మల్నైనా మీరు ఏదో విధంగా వచ్చి మేము ముందు నిలబెట్టి మీకు పూజ చేసినా కూడా ఆ పూజా ఫలితాన్ని మీకు ధర్మదర్శనంలో వచ్చే భక్తునికి వచ్చినంత ముందున్న వారికి రాదు. ఎందుకు గొప్పదనంగా చెప్పట్లేదు, శాస్త్రాన్ని బట్టి చెప్తున్నాం. సంవత్సరము చదివితే లాస్ట్ ఎగ్జామ్లో మనకు మార్కులు వస్తాయి. కానీ ఎగ్జామ్కు 3 నెలల ముందే లేకపోతే 10 రోజుల ముందు ఎంత చదివినా కూడా అది మైండ్కి ఎక్కదు. కాబట్టి దర్శనం కూడా అంతే. ఎంతో సుదూరం నుంచి ప్రయాణం చేసి అలసిపోయి భగవంతుని దర్శనం ద్వారా మనకు స్వేద తీరుతాము, భగవంతుడి అనుగ్రహం వస్తుంది. ఇక్కడ భద్రకాళి ఆలయ ప్రాంగణంలో కొంతమంది దైవ సేవకులు మహిళలు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళని కలిసే ప్రయత్నం చేద్దాం, రండి. నమస్తే అండి. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగల్, మాది కాశీబుగ్గనండి. దైవ సేవ అంటే ఇక్కడికి ఎప్పుడు వస్తారా? వరంగల్ అమ్మవారి దేవాలయానికి అన్ని గుడులకు వెళ్తారా? ఇక్కడికి వస్తాము, అన్ని గుళ్ళలకు కూడా సేవకు రమ్మంటే అందరికి గుళ్ళలకు కూడా పోతాం, తిరుపతి దాకా కూడా పోతాం. సేవా కార్యక్రమాలు ఎలా చేస్తారు? అంటే కొందరు కుంకుమలు కట్టమంటారు, కొందరికి లడ్డూలు చేయమని చెప్తారు, పులిహోర ప్యాకెట్లు చేయమంటారు, లేకుంటే జనాల సేవను పంపించడం, రష్ ఉంటే అక్కడ జనాలను పంపించడం కోసము అట్లా పంపించారు సేవకు. అట్లా వస్తూ ఉంటాం. మేము మాది వరంగల్ ఇక్కడేనే, పుట్టడం ఇక్కడే పుట్టినాము. నేనైతే ఉండడం కాశీగా. నా పేరు సుమాదేవి అండి. నేను ఒక 8-9 సంవత్సరాల పాప నుంచి ఈ అమ్మవారి టెంపుల్కి అయితే వస్తున్నానండి. నేనైతే అప్పుడు నుంచి ఇప్పటి వరకు చూస్తే అప్పటికిప్పటికి 1000 రెట్లు ఎక్కువ జనాలు అయిపోయినారు. అంత డెవలప్మెంట్ అయింది. అమ్మవారు కూడా మనస్ఫూర్తిగా ఏదైతే మనం అనుకుంటామో అది ఖచ్చితంగా అమ్మవారు తీరుస్తుంది అని ఒక నమ్మకంతో వస్తారు. అలానే చేస్తుంది అమ్మవారు కూడా. ఆమె అంటే చాలా అందరికీ ఇష్టం. మన వరంగల్ జిల్లాలో ఫస్ట్ అమ్మవారు అంటే ఈ భద్రకాళి అమ్మవారే మాకు ఎక్కువ అభిమానం. ఆమె చాలా మాకు చూస్తే మహిమగల తల్లి భద్రకాళి అమ్మవారు. ఇక్కడ తర్వాతనే ఇక మాకు అమ్మవార్లు అంటే ఇక ఎక్కడైనా ఫస్ట్ ఈ అమ్మవారి భద్రకాళి అమ్మవారు. వరంగల్ జిల్లా అంటేనే భద్రకాళి. విజయవాడలో ఆమె ఎట్లనో కనకదుర్గమ్మ, మా వరంగల్లో భద్రకాళమ్మ మాకు అమ్మ. అందరికీ ఆమె బిడ్డలం మేము. పద్మాక్షమ్మ గుట్ట కాడ కూడా పోతాము సేవకు, అక్కడ కూడా వేస్తాము హన్మకొండలో. అంతేనండి. నమస్తే. నా పేరు జే నిఖిల్ వర్మ. వరంగల్ అంటేనే భద్రకాళి, భద్రకాళి అంటేనే వరంగల్. నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026. సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము మహబూబ్ నగర్ జిల్లా, మా ఇక్కడ హన్మకొండలో ఉంటున్నాం 10 ఇయర్స్ నుంచి. మాకు భద్రకాళి టెంపుల్ అంటే మంచి దేవత. మీ పేరు? నా పేరు జయకృష్ణయ్య. చెప్పండి అమ్మవారి గురించి. అమ్మవారి గురించి మేము ప్రతి వారం కానీ ప్రతి మంత్ కానీ వస్తాము. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా బాగుంటుంది. అందరం కూడా మంచిగా ఉంటున్నాం. మేము ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాము. 10 ఇయర్స్ ఉంది. మేము ఒక కన్స్ట్రక్షన్ కూడా నడిపిస్తున్నాము. అమ్మవారి ద్వారా మాకు మంచిగా ఉంది. అమ్మవారి ఆలయంలో కొంతమంది బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళతో కలిసి కాసేపు మాట్లాడదాం. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మనసులోని కోరికలు ఏంటి ఈ నూతన సంవత్సరంలో ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ తమ్ముడు. ఎక్కడి నుంచి వచ్చారు? హన్మకొండ. ఏం పేరు నీ పేరు? మోహన్ నా పేరు. ఈ సంవత్సరం ఎలా ఉండాలనుకుంటున్నావు? ఈ సంవత్సరం ఎలా ఉండాలనుకుంటున్నావు? ఈ సంవత్సరం అంటే నా జీవితాలు కూడా కొత్తగా మారాలని నేను అనుకుంటాను. అందుకే నేను టెంపుల్కి మొక్కడానికి వచ్చాను. పాత విశేషాలు కూడా మారడానికి, మళ్ళీ కొత్త విషయాలు రావడానికి, నేను కొత్త ప్రదేశం చూడాలని అనుకున్నాను. అందుకే భద్రకాళి టెంపుల్కి మొక్కడానికి వచ్చాను. నేను మా ఫ్రెండ్స్ అందరం మేము చాలామంది వచ్చాము. ఇంకా అటు సైడ్ చాలామంది ఉన్నారు. మేము కూడా ఇక్కడ వచ్చి ఉన్నాము. దర్శనం అయిపోయింది. కానీ బాగా దర్శనం చాలామంది ఉన్నారని మేము లోపల పోలేము. కాబట్టి బయటనే కొబ్బరికాయ కొట్టుకుని వచ్చాను. మా జీవితాలు కూడా కొత్తగా మారాలని కోరుకుంటున్నాను. నాగరాజు శర్మ అయ్య గారు భద్రకాళి అమ్మవారి విశిష్టత చాలా చక్కగా వివరించారు. ఎవరైతే భక్తులు ఉన్నారో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మనసులోని కోరికలన్నీ నెరవేరి అద్భుతంగా ఉంటుంది. అమ్మవారి ప్రత్యేకత ఇది అని చెప్పడం జరిగింది. చూస్తూనే ఉండండి. మరిన్ని వార్తల కోసం కెమెరామెన్ చెంగెల్లి నరేష్తో దాస్యం గౌతమి, HSB న్యూస్.